కాసేపట్లో ఏపీ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎంపీలు భేటీ కానున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో ఏపీ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎంపీలు భేటీ కానున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో ఏపీ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎంపీలు భేటీ కానున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సమావేశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, మరికొద్దిసేపట్లో అంటే 4 గంటల ప్రాంతంలో ఈ ఏదైతే టీడీపీ పార్లమెంటరీ సభ్యుల సమావేశం జరగనుంది. ఈ సమావేశం మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ ప్రధాన పార్టీ కార్యాలయంలో గెలిచినటువంటి ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహిస్తారు. ప్రధానంగా కూడా ముఖ్యంగా రేపు పార్లమెంటు సమావేశాలు అంటే 24వ తేదీ నుంచి కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు జరిగేటువంటి సందర్భంగా దీనికి సంబంధించి ప్రధానంగా ఏపీకి సంబంధించి ఏ విధంగా మాట్లాడాలి, అక్కడ జరిగేటువంటి ఏ అంశాలు ఉంటాయి, ఆ అంశాల మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఆయన ఒక క్లారిటీ అయితే ఇవ్వనున్నారు. ప్రధానంగా కూడా రాష్ట్రానికి సంబంధించి నిధులు రాబట్టేందుకు ప్రధానంగా గత ప్రభుత్వంలో అయితే మాత్రం నిధులు రానటువంటి పరిస్థితి, ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి నిధుల కోసం అడిగినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితులు అయితే అప్పుడు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిలో మాత్రం తప్పనిసరిగా రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పార్లమెంట్లో ఏ విధంగా లేవనెత్తాలి అనే దాని మీద ఒక క్లారిటీ ఇస్తారు. ఒక దిశ నిర్దేశం అనేది చేయనున్నారు. ప్రధానంగా కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్య పక్షంగా ఉన్నది. ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. ఒకళ్ళు గుంటూరుకు సంబంధించినటువంటి పెంసాని చంద్రశేఖర్, మరొకళ్ళు వచ్చేసి రామ్మోహన్ నాయుడు అక్కడ మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం నిధులు సేకరించడానికి అదేవిధంగా కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను బలంగా పార్లమెంట్లో వినిపించి న్యాయం చేసేందుకు కూడా మంచి అవకాశం లభించినటువంటి తరుణంలో పార్లమెంటు సమావేశాల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, అక్కడ జరిగేటువంటి చర్చల్లో ఎంతవరకు మన పార్టిసిపెంట్ ఉండాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఇవాళ జరిగేటువంటి టీడీపీ పార్లమెంటు సమావేశం ఏదైతే ఉందో దాంట్లో ఒక దిశా నిర్దేశం చంద్రబాబు చేస్తారన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.